నర్సంపేటకు గోదావరి నీళ్లు పారించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి కన్నీటి వరద పారుతోంది. ఇప్పటి వరకు ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలు వచ్చి ఇప్పటి వరకు ఆ ఓదార్పు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ పెద్ది సుదర్శన్ రెడ్డికి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎంతో మంది ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి ఈ సమయంలో ఇంకా అస్థికలు కూడా గోదావరి నదిలో కలపలేదు, భద్రాచలం మేము వెళ్ళలేదు, అయినప్పటికీ కూడా మా మీద ఇంత కుట్రపూరితమైనటువంటి వాతావరణం ఎందుకు జరుగుతుందని చెప్పి ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంలో నల్లబెల్లి మండల కేంద్రం నలిగిపోతున్నటువంటి పరిస్థితి. మరి కుటుంబ సభ్యుల పరిస్థితి ఇంకా వర్ణనాతీతం. ఎందుకంటే వారు ఉద్యమ నేతగా ప్రస్థానం మొదలైనటువంటి నేపథ్యంలో తను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ సుఖపడింది లేదు, ప్రజల కోసమే తప్ప తనకు తాను ఏమీ చేసుకోలేదని చెప్పి ఇక్కడ నల్లబెల్లి గ్రామస్తులతో పాటు మండలంలో పాటు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలే కాదు, రాష్ట్రం యావత్తు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని గుర్తించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అట్లాంటి నేతకు చనిపోయిన తర్వాత కూడా ఇంతటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా అందరినీ తొలిచివేస్తున్నటువంటి క్రమంలో అధికారిక లాంఛనాలతోటే అంత్యక్రియలు చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎందుకు ఇంత కక్ష సాధింపులు అన్నటువంటి ఒక విషయాన్ని కూడా మొత్తం రాజకీయాల యొక్క పరిస్థితిని, దాని యొక్క అస్తిత్వాన్ని ఒక ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి పరిస్థితి. అంటే సర్వీస్ చేయడమే ఒక తప్ప అన్నటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నటువంటి నేపథ్యంలో నర్సంపేటకు ఎప్పుడూ లేని విధంగా ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దివంగతులైన తర్వాత నర్సంపేట రాజకీయాలే కాదు, ఒక్కొక్కసారి రాజకీయాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో మరి ఎందుకు ఈ రాజకీయాలు అన్నటువంటి ఆలోచనలు ప్రతి ఒక్క సగటు మానవులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతానికి రాష్ట్రమే ఇట్లా ఉంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంలో ఎట్లాంటి పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు 15 రోజులుగా ఇంట్లోనే నలిగిపోతూ తన భర్త లేని జీవితం తనకి ఎందుకు అన్నటువంటి అగమ్య గోచర వాతావరణంలో ఉన్నటువంటి కుటుంబానికి అందరూ అండగా నిలబడుతున్నారు. కానీ కక్ష సాధింపులతోటి ఇక తాము విసిగి వేసారిపోతున్నామన్న ఒక ఆవేదన కూడా పెద్ది కుటుంబంలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేని తర్వాత మొదటిసారి మీరు మీడియా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ పిల్లల ఉన్నతి, అలాగే నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, అలాగే బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తల కోసం ఎంతోమంది ఆలోచనలు మీరు వారి గురించి కూడా చేసినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మరి దీన్ని ఏ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఒకవేళ పెద్ది విగ్రహం తీయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన టీనేజ్లో ఉన్నప్పటి నుంచి ఆయన అంటే కాలం చేసే వరకు కూడా ప్రజా ఉద్యమాలు, ప్రజలకి ఏ విధంగా సర్వీస్ చేయాలా అనే ఆలోచనతోటే ఉండేది. ఎప్పుడు కూడా ఆయన పబ్లిక్ మనిషి, పబ్లిక్కే సర్వీస్ అందించిండు. ఎప్పుడు కూడా పెత్తందారులకు వ్యతిరేకమైన ఆయనది ఎప్పుడు ప్రశ్నించే గొంతుకనే అందరినీ ప్రశ్నించేది. ఉద్యమ స్ఫూర్తితోటే ఈ స్థాయి దాకా ఎదిగిన నాయకుడు. అలాంటి నాయకుడు జరిగిపోయినాక ఉద్యమకారుడు అయ్యో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనేది జనాలలో ఒక స్ఫూర్తి మొదలైంది. అయ్యో పెద్ది లేడా ఇక అని చెప్పేసి ఆ రోజు ఆయన అంత్యక్రియ రోజు ఆ జనాలు, ఆ ఉద్యమ స్ఫూర్తి అవన్నీ అసలు అది వెలకట్టలేని జన సందోహం. అసలు అట్లాంటి వ్యక్తిని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము స్పందించి మీకు అధికారిక లాంఛనాలు ఇస్తామని చెప్పేసి అప్పటిదప్పుడు హుటాహుటిన వాళ్ళు నిర్ణయం తీసుకొని వచ్చిళ్ళు. ఏదో తూతు మంత్రంగా చేసి పెళ్ళి, అది కూడా కరెక్ట్గా చేయలేదు. మేమంతా శోక సముద్రంలో అవన్నీ మేము సరిగ్గా చూడలేదు. అయితే ఇప్పుడు సడన్గా ఆయన విగ్రహాన్ని రాత్రి 3 గంటలకు అంతమంది పోలీసులను పెట్టి విగ్రహాన్ని తొలగించడం వెనుక అంటే నాకు అనిపిస్తున్న ఆంతర్యం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమం అనే వర్డ్ ఎక్కడ కనబడొద్దు, ఉద్యమకారులు అనేది ఎక్కడ కనబడొద్దు. ఎలాగైనా సరే పెద్ది అనే పేరును ఆనవాళ్ళు లేకుంటే నియోజకవర్గంలో చేర్పేయాలి. ఇప్పుడు ధర్మాన్ని పాలించేటోళ్ళు, ధర్మంగా బతికేటోళ్ళు ఉంటారు. వీళ్ళ మీద అరాచక శక్తులు ఎప్పటికీ ఏళ్తూనే ఉంటాయి, అరాచకం చేస్తూనే ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం ఇదే. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆనవాళ్ళు లేకుండా నేను ఒక్కడనే ఏకచక్రాధిపతి అయి ఉండాలని మాధవరెడ్డి గారు ప్రస్తుతానికి అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మా సారు జరిగిపోయి కనీసం 20 రోజులు కూడా అయితే లేదు. మేము ఇంకా ఆయన అస్థికలు మేము భద్రాచలంలో కలపలేదు. మా కుటుంబం, మా బంధువులంతా మేము ఇంకా శోక సముద్రంలో ఉన్నాం. సడన్గా విగ్రహాన్ని తీసేసి మమ్మల్ని ఎంత క్షోభ గురి చేస్తారు. అసలు ఆయన బ్రతుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్షోభ గురి చేసిందండి. ఎందుకంటే ఆయన అణగారిక వర్గాల కోసం పోరాడిన వ్యక్తే. ఇలాంటి వ్యక్తి ఉండడం ఇష్టం లేదనే నా భర్తను చాలా విధాలుగా వేధించిల్లు ఇక్కడున్న మాధవరెడ్డి గారు. పైనున్న కాంగ్రెస్ ప్రభుత్వం 100% నా భర్తను వేధించింది. అవన్నీ విషయాలు నా దగ్గర ఉన్నాయి, నాకు కూడా తెలుసు.
అయినా కూడా ఇంత శోక సముద్రం ఈ దుఃఖంలో ఇప్పుడు ఇవన్నీ ఎందుకని అనుకొని మేము మా ఇల్లు పట్టుకొని మేమే ఏడుస్తూ ఉన్నాం. అయినా కూడా పోలీసు వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి పొద్దుగాల వచ్చిళ్ళు, మార్నింగ్ 5కి ఏమో వచ్చిళ్ళు. వచ్చి మా ఇంట్లోకి కూరగాయలు రానియకుండా, పాలు రానియకుండా మొత్తం మా ఇల్లంతా అష్టదిగ్బంధం చేసి మా బంధువులను భయపెట్టుడు, మా కాన్ఫరెన్స్లో ఉన్న మా కార్యకర్తలను మా అనుచరులను అయితే రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టిలో ఎవరికి తెలియదు. దీని అంతటి కారణం ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆనవాళ్ళు లేకుండా నర్సంపేటలో చెయ్యాలి. ఈరోజు మాధవరెడ్డి గారి జన్మదినం, ఆయన బర్త్డే అట. చనిపోయిన నా భర్త ఫ్లెక్సీలను తొలగించి ఆయన బర్త్డే ఫ్లెక్సీలను కట్టుకున్నాడు. దాని వెనుక ఆంతర్యం ఏందండి? ఇంత అప్రసమాజం అసలు ఎట్లా ఇంత ఘోరంగా ఉంటుందా? ఆయన ఒక ఉద్యమకారుడు, ఆయన 30 సంవత్సరాలు రాజకీయాలు అన్నాడు, మాజీ ఎమ్మెల్యే. అదే ఎమ్మెల్యే పదవులను కదా నువ్వు గెలిచి కూర్చున్నది, కనీసం ఆ గౌరవం ఇవ్వచ్చు కదా. ఎలాంటి గౌరవం లేకుండా అరాచకంగా ఈరోజు నర్సంపేటలో అరాచకం నడుస్తుంది. పోలీసు బూట్ల సప్పుడు తప్ప వేరే శబ్దం వినబడతలేదు ఊర్లల్లో. ఓకే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంతిమయాత్రకు కూడా ఇంతమంది బందోబస్తు రాలేదు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా, బీఆర్ఎస్ అధినేత వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదని చెప్పి అంటున్నారు. మరి ఈరోజు వచ్చినటువంటి పోలీసులు ఎక్కడ చూసినా అడుగడుగున నర్సంపేట నియోజకవర్గంలో మండల కేంద్రం నర్సంపేట హెడ్ క్వార్టర్లోనే కాకుండా 6 మండలాల్లో కూడా మొత్తం బీఆర్ఎస్ నేతల్ని, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నేతల్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి అప్పుడు లేని బందోబస్తు ఇప్పుడు విగ్రహం తొలగించినందుకు అనుకోవచ్చా, లేకపోతే పెద్ది నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బర్త్డే వేడుకల కోసం వచ్చిన అనుకోవచ్చా, లేకుంటే ఎట్లాంటి ఉద్రిక్తలు తలెత్తుకున్నాయి? ఏ రకంగా చూస్తారు దీన్ని? జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా దొంతి మాధవరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి ఇది కానికిచ్చిల్లండి. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించి దొంతి మాధవరెడ్డి గారికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పోలీసు అధికారులంతా కానుకనిచ్చిళ్ళు. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉద్యమ కాలంలో ఉద్యమ మూమెంట్ చేయాలంటే అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే అణగదొక్కేది, ఇట్లనే అణిచివేసేది మమ్మల్ని. అప్పుడు నర్సంపేటలో నర్సంపేటలో ఇప్పుడు మాకున్న కార్యకర్తలు అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కాదండి. ఈయనెమ్మటి 25 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు అన్నమాట. రాష్ట్రంలో ఎక్కడ మూమెంట్ చేయాలన్నా కూడా నర్సంపేట నుంచే మూమెంట్ జరిగేది వాస్తవానికి. వీళ్ళు ఇంత గట్టిగా ఉండే కార్యకర్తలు ఉద్యమ స్పిరిట్ ఎక్కువ వీళ్ళకని చెప్పేసి వీళ్ళని ఎట్లయినా సరే అనగదొక్కాలి, అణిచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు వాళ్ళని ఇంతమందిని దింపి మా కార్యకర్తలను కానీ మా అనుచరులను కానీ ఎక్కడక్కడ అష్టదిగ్బంధం చేసి. ఓకే, ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తుందంటే ఇప్పుడు ఒక స్ట్రాటజికల్గానే మీరు చెప్తున్నటువంటి పరిస్థితిలో ఒక ఆనవాళ్ళు లేకుండా ఎవరి అస్తిత్వాన్ని నిరూపించుకునే క్రమంలో వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు మీరు చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలానికి ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకోవచ్చు, మళ్ళీ కొత్త అధ్యాయాన్ని కూడా లెక్కించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీంట్లో ఒక సంధిగా ఉన్నటువంటి ఇప్పుడు మీరు రేపు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులని ఎట్లా సమీక్షించనున్నారు? రేపు భవిష్యత్తు ఆలోచనలు కూడా ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పెద్ద అభిమానుల నుంచి వస్తున్నటువంటి స్పందన రేపు భవిష్యత్తులో ఎట్లాంటి పరిస్థితులకు దారితీయబోతుంది? ఇప్పుడు ఇక్కడ పెద్ది సుదర్శన్ విగ్రహాన్ని తీయడము, అలాగే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే గారి బర్త్డే వేడుకల సందర్భంగా ఈ సమకాలీన అంశాన్ని కూడా ఎట్లా చూడొచ్చు? మాకు అందరికీ ఉద్యమ దోస్తానండి, ఫస్ట్ రాజకీయాల తర్వాత. కానీ ఉద్యమం నుంచే మేము అంతా కలిసి ఉన్నాం కాబట్టి ఆ స్ఫూర్తి అనేది పోదు. మా కార్యకర్తలు వాళ్ళు ఎవ్వరు కూడా ఎంత భయపెట్టినా వాళ్ళు నిరాశపడరు. ఎందుకంటే వాళ్ళకు నాకు తోడు, నేను వాళ్ళకు తోడు. మేము ఎప్పుడు కూడా అట్లనే బ్రతకటోళ్ళము. వాళ్ళకి ఏదైనా ఆపత వచ్చిందన్న వాళ్ళు వస్తారు, నాకేదైనా ఆపత వచ్చిందన్న వాళ్ళు వస్తారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ స్ఫూర్తిని అయితే ఏ కోశన కూడా వదిలిపెట్టాం. ఆయన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామండి. ఎందుకంటే ఆయన ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన చనిపోయే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ కుటిల ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ చనిపోయారు. ఆయన ఊరికి ఆయన ఏం రిటైర్మెంట్ అయ్యి చనిపోలేదు, ఇంట్లో కూర్చొని చనిపోలేదు. అలాంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఓకే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర అధినాయకత్వంతో పాటు బీజేపీ నేతలు, మిగిలిన పార్టీలకు అతీతంగా ఎంతోమంది వచ్చి పలకరించారు, మీకు కూడా ఒక సానుభూతి తెలిపారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక భరోసాగా అయితే కల్పించారు. ఎందుకంటే ఇంత ఉద్యమ నేతకు అంత ఘన నివాళులు అర్పించినటువంటి పరిస్థితి చూసాం. మరి నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి పరామర్శ చేశారా, లేకపోతే ఏమైనా ఫోన్లో కానీ సానుభూతి ఏమైనా పలకరించారా? మరి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒకవేళ తను తెలవకపోతే మరి ఏ ఉద్దేశంతో ఇట్లా అనుకోవచ్చు? లేదండి, అంత పెద్ద ఉద్యమ నేత ఆయన జరిగిపోయిలైనా ఆయనకు తెలియకుండా ఉంటుందా? కానీ నేను మా రోజు రోహిణి హాస్పిటల్ నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో వచ్చారట. నేను సరిగ్గా చూడలేదమ్మా, అందులో వచ్చి వెళ్ళిపోయారట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని
ఎవ్వరు అట్లా పరామర్శించలేదండి. అంటే ఈయన మాధవరెడ్డి గారు రాలేదు, అది ఆయనతోటి కాదు, చేయలేదు, పట్టించుకోలేదు అసలు మమ్మల్ని. ఓకే. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆలోచన వల్లనే నరసంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి కూడా రాజకీయాల్లో అరంగేట్రం చేశారని చెప్పి అన్నటువంటి వార్తలు చెప్తున్నారు. చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఎందుకు రాలేదని అనుకోవచ్చు ఈ కారణం వల్ల? మిమ్మల్ని ఎందుకు పరామర్శించలేదు? ఎందుకంటే ఒక విధంగా గురువులనే భావించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇప్పటివరకు కూడా ఒక పరామర్శించకనే ఫోన్లో కానీ ఎందుకు జరగలేదని అనుకుంటున్నారు? ఏ కారణం చేత? అది ఆయన విజ్ఞతకే వదిలేయాలండి. ఎందుకంటే ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే, దానికి తోడు ఉద్యమకారుడు, 30 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి సర్వీస్ చేసిండు. ఈరోజు ఆయన అనుభవించే భోగభాగ్యాలన్నీ కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన వర్కులేనండి. ఎవరు అడిగినా చెప్తారు. కేసీఆర్ గారు ఇచ్చిన వర్కులతోటే ఆయన ఇప్పుడు ఆయనతో బ్రతుకుతాడు. కనీసం ఆ విశ్వాసమైనా ఉండాలి. ఏది లేకుండా ఆయనే ఇంత పెద్ద లీడర్ జరిగిపోతే కూడా కనీసం నేను కూడా ఈ ప్రాంతం బిడ్డనేనండి, మాది నెక్కొండ, మా సొంతూరు, నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగిందనే కనీసం ఆడమనిషి ఏడుస్తాను పోయి పరామర్శిద్దామనే విజ్ఞత కూడా లేదు. అంటే చూడండి ఆయన ఎంత రాక్షస ధోరణి. అంతే, ఇక రాక్షస ధోరణి కాబట్టి ఇట్లాంటివన్నీ ఆయన పట్టించుకోకపోవచ్చు. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన తర్వాత ఎంతో ఇబ్బందికర వాతావరణంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎంతోమంది ఆ తీవ్ర ఒక మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత సర్వీస్ చేసినటువంటి నేతకు దక్కేటువంటి గౌరవం ఇదేనా అన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తమ నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా, ఎవరు ఇబ్బందిలో ఉన్నా కానీ వెళ్ళి పరామర్శించాల్సినటువంటి అవసరం అయితే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కనిపిస్తుంది, దీని పార్టీలకు అతీతంగా. కానీ ఒక నర్సంపేట నియోజకవర్గానికి 30 ఏళ్లుగా సేవలు అందించి ఇటు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ఎక్కడ ఉన్న ప్రతి సమస్య కూడా తనదిగా భావించినటువంటి ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉంటున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కూడా పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారి కుటుంబాన్ని కూడా ఒక సంతాపం తెలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అట్లాంటి పరిస్థితులు లేకపోవడాన్ని కూడా తీవ్ర పరిణామంగానే చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు దొంతి మాధవరెడ్డి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు కాబట్టి వచ్చేటువంటి ప్రజలు, ఎందుకంటే నర్సంపేటలో పూర్తిగా అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని తీసుకొస్తున్నటువంటి తరుణంలో అంతిమయాత్రలో లక్షలాది మంది జనం వచ్చినటువంటి సమయంలో లేని పోలీసులు ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారన్న ఒక విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఇది ఎటువైపు సంకేతాలు వెళ్తున్నాయి అన్నటువంటి ఆలోచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఎక్కడి నుంచి తొలగించారో మరి దానికి సంబంధించినటువంటి ఒక గౌరవంగా పెడితే బాగుంటుందంటారు. ఒక్కసారి మరొక విషయం మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు విగ్రహాన్ని తొలగించారు మేడం, ఇప్పటి వరకు తొలగించిన తర్వాత వారు కూడా పోలీసులు కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కూడా 3 ఆప్షన్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఎక్కడైనా మీరు పెట్టుకోండి కానీ ఈ ప్రాంతంలో పెట్టొద్దని చెప్పి అంటున్నారు. మరి అక్కడ హాస్పిటల్లో పెడితే వచ్చినటువంటి నష్టం ఏంటి? ఒకవేళ వారు అక్కడ కాదన్న తర్వాత మరి ఒక ఎక్కడ పెట్టడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ ప్రభుత్వమే చేస్తే బాగుంటుంది అనుకుంటారా, లేకపోతే మీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నాయకులు, కార్యకర్తల ఆలోచనతో సమాలోచన చేసి మళ్ళీ పెద్ద విగ్రహం పెడతారా? ఒకవేళ పెడితే ఎక్కడ పెడతారు? అది కాలేజీ ప్రాంగణం కాదండి, మెడికల్ కాలేజీ ప్రాంగణం కాదు. నర్సంపేటలో 75% ల్యాండ్ అంతా అసెంట్ ల్యాండే ఉంటుందండి. ఎందుకంటే పాత సిటీ ఉంటుంది, సిటీని పెంచుకోవాలి, ఎక్స్టెండ్ చేయాలంటే కూడా అసెంట్ ల్యాండ్స్ కొని వెంచర్లు చేసుకున్నారు. అదే ఒక 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. అసెంట్ ల్యాండ్సే కొంటారు, వాటిలోనే వెంచర్ చేస్తారు, బిల్డింగ్ కట్టుకుంటారు. సిటీ అనేది పెరిగిపోయింది, ఖానాపూర్ దాకా, బ్రిడ్జ్ దాకా పెరిగిపోయింది వాస్తవానికి. ఇప్పుడు మా సారు విగ్రహం పెట్టింది కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్, ఒక అసెంట్ ల్యాండ్ ఓనర్ ఆమె మెడికల్ కాలేజీకి అమ్ముతుందండి కొన్ని ఎకరాలు, ఒక 20-30 ఎకరాలు అమ్ముతుంది ఆమె. కోరమ్మ అనేట ఆమె అమ్ముతుంది. అమ్ముతనే దొడ్డమోహన్ సార్ కొని ఆ ల్యాండ్ను గవర్నమెంట్కు ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజీ కోసం. ఈ కోరమ్మ 30 గుంటలు ఉంచుకుంటే ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళు కూడా మా దళితులే, ఆ దళితులు కూడా ఆ 30 గుంటలు కొంటారు. కొన్న దాంట్లో ఇప్పుడు మన విగ్రహం పెట్టిన ఆయన ఒక పార్ట్నర్ అన్నమాట. అంటే అది ఆయన ప్రైవేట్ ల్యాండ్, ఆయన సొంత ల్యాండ్. ఇప్పుడు ఆయనే వాళ్ళ ఫాదర్ విగ్రహం పెట్టుకున్నాడు అనుకోండి, ఇంత ఇష్యూ కాకపోవు. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం అయ్యేసరికి దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఆ విగ్రహాన్ని తొలగించే ఏర్పాటు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మేము జనసంచారం ఉన్న ప్రాంతంలో విగ్రహం పెట్టి మాది ఇక్కడే ఉండాలి, మా సార్ది ఇక్కడే ఉండాలని మేము పట్టుబడట్లేదు కదా. అది కాలేజీకి ఆపోజిట్లో ఉన్న ఒక ప్రైవేట్ వెంచర్, ఆ వెంచర్లో ఈ విగ్రహం పెట్టబడ్డది. ఆ విగ్రహాన్ని కూడా మళ్ళా ప్రభుత్వము వాళ్ళంతటా వాళ్ళే నిస్వార్థంగా ఈ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తే అందరికీ గౌరవం అండి. అంతేగాని మేమేదో కోరడానికి కోరడం లేదు, మేము కోరిక సబబే. ఇప్పుడు సిటీలో 75% అంతా అసెంట్ ల్యాండే. ఇప్పుడు ఈ అసెంట్ ల్యాండ్ అనే చర్చ ఎందుకు ముందుకు తీసుకొస్తారు? జిల్లా అధికారులు కూడా ఆ కోమరామ అనే ఆమెను పిలిచి బెదిరించారట, నీ ల్యాండ్ మేము వెనక్కి తీసుకుంటాం, నువ్వు వాళ్ళకి ఎందుకు ల్యాండ్ అమ్మినవు అని. అంటే జిల్లా అధికారులు కూడా ఎందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకోవట్లేదు? దీని వెనుక అంతర్యం ఏంటి?
అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలి, ఉద్యమ స్ఫూర్తిని తొక్కేయాలనే ఉద్దేశమే అని నేనైతే అనుకుంటున్నా. ఓకే, ఒకవేళ పెట్టాలనుకుంటే మళ్ళీ ఈ నర్సంపేటలో ఎక్కడ పెద్ద సుదర్శన్ విగ్రహం పెట్టాలనుకుంటున్నారు మళ్ళీ? మేము ఆల్రెడీ ప్రైవేట్ దాంట్లో పెట్టినాం కదండి, దాంట్లోనే కొనసాగిస్తే మంచిది. ఇంకా ప్రభుత్వానికి మంచిగా మేమైతే చేతులకి మొక్కుతాను. మాకు ఇంకొక 5-6 గుంటల జాగిస్తే ఆ విగ్రహాన్ని మంచిగా పెట్టుకొని దాని చుట్టూ ఏదైనా గార్డెన్ లెక్క చేసుకుంటాం అంతే. మేమేం పెద్ద కోరుకోవట్లేదండి. మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి ఈ ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి చేసింది కాబట్టి కొంచెం గౌరవించమని కోరుకుంటున్నాం అంతే, వేరే ఏం కోరుకోవట్లేదు మేము. ఇంత నర్సంపేట నియోజకవర్గానికి ఇంత ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయి కల్పించినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తను పుట్టినటువంటి ఊళ్ళోనే నల్లబెల్లికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొచ్చారు. అట్లాంటిది నర్సంపేట నియోజకవర్గం అనేది కూడా 119 నియోజకవర్గాల్లో కూడా ఒక శక్తివంతమైనటువంటి రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిపినటువంటి నర్సంపేట నియోజకవర్గంలోనే అందులో తన ఆలోచనల నుంచి పుట్టినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రెమిసెస్లోనే పెట్టాలి, అది కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి అక్కడ పెడితే నష్టం ఏంటనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ నర్సమ్మ అనేటువంటి ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల విగ్రహాలు పెడితే ఇంత నష్టం జరిగేది కాకపోదు, కానీ కేవలం పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహం పెట్టారనేటువంటి ఒక అక్కసుతోటే ఇంత రాద్ధాంతం జరుగుతుందన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. మరి దీన్ని మాత్రం తీవ్రంగా ఒక పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో ఎక్కడి నుండి తొలగించినటువంటి విగ్రహం అక్కడే పెడితే అందరికీ గౌరవం ఉంటుంది. అధికారిక లాంఛనాలతో చేసినటువంటి ప్రభుత్వం ఆ విగ్రహం తొలగింపు విషయంలో మాత్రం ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తుంది? ఇప్పటికైనా సరే అందరూ ఒక నర్సంపేటలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా ఉండాలంటే మాత్రం తొలగించినటువంటి విగ్రహం ప్లేస్లోనే, లేకపోతే ఇంకా కొంతమంది ఆల్రెడీ డీసీపీ గారికి అలాగే ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించారు. ఆయన పేరు మీద ఆయన ఆలోచనలతో వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ అలాగే హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ ప్రెమిస్లోనే పెడితే ఇంకా గౌరవప్రదంగా ఉంటుంది. పెద్దకి ఇచ్చేటువంటి అదే నిజమైనటువంటి నివాళిగా ఘన నివాళిగా అందరూ కీర్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇట్లాంటి ఇనిషియేషన్ ప్రభుత్వమే తీసుకుంటే మళ్ళీ నర్సంపేటలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందన్న ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తూ వాటిని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద స్వప్న గారు చెప్తున్నటువంటి పరిస్థితి. నల్లబెల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.